गृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत् तव शिव कृतार्ताः खलु वयम् दुराशा भूयिष्टे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत् तव शिव कृतार्ताः खलु वयम् दुराशा भूयिष्टे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके यदाय मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत् तव शिव कृतार्ताः खलु वयम् दुराशा भूयिष्टे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदीयं प्रीतिश्चेत् तव शिव कृतार्ताः खलु वयम् ఓకే అండి, భావం చెప్తున్నా. ఇక్కడ మొదటి 2 పాదాలేమో సంసారం ప్రపంచ స్వభావం గురించి చెప్తారండి. ప్రపంచం ఎలా ఉందో 5 విధాలుగా చెప్తున్నారనమాట. దురాశ భూయిష్టే అంటున్నారు. దురాశలతో నిండిపోయినది. ఆశ మంచిదే, మంచి జీవితం, మంచి ఉద్యోగం, మంచి సాధన కావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే తృష్టే దురాశ అన్నమాట. దురాధిప గృహాంతర ఘాతకే అంటున్నారు. ఇంకొకటి, ఈ దురాశ వల్ల మనం ఉద్యోగం, సంపాదన, పోటీ, సంబంధాలు మొదలైన వాటిలోకి వెళ్తాం. అక్కడ ఎన్నో రకాల ఇబ్బందులు, కష్టాలు, మనుషుల వల్ల కలిగే సమస్యలు ఎదురవుతాయి. దురంతే సంసారే, ఈ సంసారానికి అంతం సుఖమైనది కాదు. జననం, పెరుగుదల, మార్పు, మరణం, ఇలా సంసార చక్రం కొనసాగుతూనే ఉంటుంది. దురిత నిలయే, పాపకర్మలకు, తప్పులకి నిలయం లాంటిది మనసు. మనసు, మాట, శరీరం ద్వారా ఎన్నో తప్పులు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడాను. దుఃఖ జనకే అంటే దుఃఖాన్ని కలిగించేది. ఇక్కడ దుఃఖం అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండడం కాదండి. దుఃఖం అంటే అసంతృప్తి, అసంపూర్ణత, మనశ్శాంతి లేకపోవడం, ఇంకేదో కావాలి, ఇంకేదో చేసేయాలి నేను అనే భావన, ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా అనుభవించలేకపోవడం అన్నమాట. అందుకే ప్రపంచం మనకు చాలా విషయాలు ఇచ్చినా శాశ్వతమైన తృప్తిని ఇవ్వలేదు. చివరి 2 పాదాలు మరి మనిషి ఏం చేయాలి అనేదండి. ఇక్కడ శంకరాచార్యులు సరే ఇలా సంసార స్వభావం ఉంది, మరి నేనేం చెయ్యాలి అని భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నారనమాట. ప్రపంచం నుండి పారిపోవడం పరిష్కారం కాదు, భగవంతుని పాదాలను ఆశ్రయించడం, శరణాగతి, భక్తి, సత్సంగం, ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం, ఇదే మార్గం అని చెప్తున్నారనమాట. ఈ శ్లోకం యొక్క ఫ్లో ఎలా ఉంటదంటండి, దురాశ, తృష్ణ, అసంతృప్తి, దుఃఖం, సంసారం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు జీవుడు. ఆ తర్వాత భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడనమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచమే సమస్య కాదు. ప్రపంచం మీద మనకున్న అంతులేని ఆశలు, ఆధారపడటం, శాశ్వత సుఖాన్ని ప్రపంచంలోనే వెతకడం సమస్య మనందరికీ కూడాను. అది చెప్తున్నారనమాట ఇందులో భావం. అర్థమైందా అండి భావము? అందుకే మామూలుగా దేవుడే చెప్తాడండి,
మనకు దుఃఖాలంటూ ఏమీ ఉండవు ఎవ్వరికీ అని మనం అనుకుంటామనమాట. కానీ మనం మంచిగున్నప్పుడే, మంచిగా సంసారం మంచిగున్నప్పుడే మనం భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే మనం ఇంకా మంచిగా ఎదుగుతామనమాట. ఏదన్నా దాంట్లో త్రుటిలో తప్పిపోతుందనమాట. మంచిగున్నప్పుడే భగవంతుని పాదాలు పట్టుకోమని చెప్తారు ఎవ్వరైనా. కానీ మనమేంటంటే మనం అంటే మిమ్మల్ని గాదండి. నా మీదనే యేసుకుంటున్నా. నేనేంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే నాకు భగవంతుడు గుర్తుకొస్తాడు. మంచిగున్నప్పుడు ప్రపంచ విషయాల పట్లనే ఆసక్తి ఉంటది. అలా అని చెప్తున్నారనమాట మనుషుల గురించి. మనం మంచిగున్నప్పుడే, హ్యాపీగున్నప్పుడే సంసారంల అప్పుడే భగవంతుడిని ఆశ్రయిస్తే మనం ఇంకా మంచి స్థాయిలోకెళ్తాము. ఎవరు ఎందులో చదివా అండి నేనిది.